స్వల్పకాలంలో పంట చేతికొచ్చి తక్కువ నీరు శ్రమతో రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే పప్పు జాతి పంట మినుము 3 కాలాల్లో సాగు చేసుకోవచ్చు. అంతర పంటగా కూడా వేసుకుని అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఖరీఫ్లో మినుమును జూన్ 15 నుండి జూలై 15 వరకు వేసుకోవచ్చు. రబీ పంటలు వేయబోయే రైతాంగాన్ని తొలకరిలో మినుము సాగు అనుకూలంగా ఉంటుంది. విత్తనాలు వేసిన దగ్గర నుంచి సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులను పొందవచ్చంటున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పల్లవి. తెలుగు రాష్ట్రాల్లో మినుమును అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఈ పంటను 3 కాలాల్లో సాగు చేసుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో 12.5 లక్షల ఎకరాల్లోనూ, తెలంగాణలో 3,75,000 ఎకరాల్లో సాగవుతుంది. ప్రస్తుతం ఖరీఫ్లో జూన్ 15 నుండి జూలై 15 వరకు మినుము విత్తేందుకు అనువైన సమయం. మురుగునీరు లేని నేలలు, చౌడు నేలలు తప్ప తేమను పట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. ఎకరాకు 6 నుండి 8 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే విత్తనం ఎంపిక దగ్గర నుండి పంట కోత దశ వరకు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులను తీయవచ్చంటున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పల్లవి. విత్తే ముందు ఏంటంటే మనం ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. 3 గ్రాముల థైరమ్ లేదా క్యాప్టాన్ లేదా 3 గ్రాముల కార్బండజిమ్ లేదా మ్యాన్కోజెబ్తో మనం విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత 5 గ్రాముల ఇమిడాక్రోపి లేదా 5 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్తో మనం ఏంటంటే విత్తన శుద్ధి చేసుకున్నప్పుడు 20 రోజుల వరకు మనకి రసం పీల్చే పురుగులు రాకుండా మనకి ఆస్కారం ఉంటుంది. తర్వాత మనం ఏంటంటే రైజోబియం పొడితో విత్తన శుద్ధి చేసుకోవాలి. 200 గ్రాములు రైజోబియం పొడిని ఏంటంటే 1 ఎకరాకి సరిపోతుందండి. మనకి 6 నుంచి 8 కిలోలు ఏదైతే చెప్పానో 1 ఎకరాకి ఆ విత్తనానికి మనం ఈ రైజోబియం పొడితోని విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఫాస్ఫరస్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా అని కూడా దొరుకుతుందండి. మనకి 2 కేజీలు మనకి ఫాస్ఫరస్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా ఒక 200 కేజీల ఎరువులో కలిపేసుకొని మనము చివరి దుక్కిలో మనం ఇలా చల్లుకున్నట్లయితే ఏదైతే మనకి భాస్వరం ఏదైతే ఉందో మనకి అందుబాటులో లేనటువంటి భాస్వరాన్ని ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనకి అందుబాటులోకి తీసుకొచ్చి మనకి మొక్కకి అందించడం అనేది జరుగుతుంది. పప్పుధాన్య పంటలు కాబట్టి మనకి విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. విత్తనాలను కల్టివేటర్తో కానీ గొర్రుతో కానీ విత్తుకుంటే మొక్కల సాంద్రత అధికంగా ఉండి మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి. సమగ్ర ఎరువుల యాజమాన్యంతో పాటు సకాలంలో కలుపును నివారించాలి. 1 ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు లేదా 20 కేజీలు యూరియాతో పాటు ఒక 125 కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనమాట 1 ఎకరాకి. అవి లేనప్పుడు లేదంటే ఒక అరబస్తా డిఏపి మనం ఏంటంటే చివరి సాల్లో కానీ లేదా మొలిచిన తర్వాత కానీ మనం ఏంటంటే వేసుకుంటే మనకి అధిక దిగుబడికి ఆస్కారం ఉంటుందన్నమాట మినుము పంటలో. అదే కలుపు చూసుకున్నట్లయితే మనకి మినుము పంటలు ఏంటంటే ఒక 25 రోజుల వరకు మనం కలుపు కీలక దశ అనమాట. మనం వేసుకున్న తర్వాత ఏంటంటే మనకి 24 నుంచి 48 గంటల లోపల విత్తిన తర్వాత అనమాట లోపల మనం ఏంటంటే పెండిమిథలిన్ స్టాంప్ అని దొరుకుతుందండి. 1.3 లీటర్లు అనమాట 1 ఎకరాకి ఒక 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. మనం ఏంటంటే ఇది పిచికారీ చేసుకునేటప్పుడు మొలకెత్తే ముందు ఏంటంటే అది భూమి మొత్తం తడిచేలాగా పిచికారీ చేసుకోవాలండి. 20 నుంచి 25 రోజులప్పుడు ఏంటంటే మనము వెడల్పాకు కలుపు మొక్కలు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఇమజితపైర్ పర్షూట్ అని దొరుకుతుందండి. 300 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ గడ్డి జాతి కలుపు మొక్కలు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే క్విజలోప్రోపిథైల్ 400 మిల్లీలీటర్లు లేదా ఫెనరాక్సిప్రోపిథైల్ అంటే విప్ సూపర్ అని దొరుకుతుందండి. అది 250 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ల నీటికి కలిపి మనం 1 ఎకరాకి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఈ కలుపు సమర్థవంతంగా నివారించబడుతుంది.